గైస్, ఈ రోజు మనం చూసినట్లయితే మనం ఈరోజు 2v4 ఆడబోతున్నాం అనమాట. నేను తీసుకొచ్చిన ఒక బాట్ గడు పెద్ద ఆటగాడు ఏం కాదు. ఆడ మనం మంచి ఆడేవాడు లేడనుకో, మనం వాడతాం. అయినా కానీ ఈడితో నాతో ఆడన్నా అంటే ఆడే నేను ఈ రోజు ఈడితో 2v4 ఆడబోతున్నాను అనమాట. అంటే బియర్ ర్యాంక్ ఆడుతున్నాను నేను. ఈడితే మాట్లేదు. ఈ రోజు ఇక్కడ చూసినట్లయితే మనం ఎప్పుడు దిగే సభ దగ్గర దిగుతాం. మనం వేరే చోట తిరిగి మన కుక్కని కొట్టినట్టు కొడతారు, మామూలుగా కొట్టరు. ఇక్కడ చూసినట్టయితే ఎవరి దగ్గలేదు, పర్లేదు అటు సైడ్ దిగారు, మనం కొట్టేయచ్చు. పక్కన బ్యా పర్లేదు తామసా. అరే డాక్యుమెంట్ ఈ డాక్టర్ పట్టుకొని ఇక్కడ పడ్డ అది పడ్డడం అంత మామూలుగా ఉండదు. ఏంటి చావలేదు, కనిపించట్లేదే. పడ్డ అది ఏడు కనబడరా నాయన, బయటికి రారే. నీకు దమ్ముంటే బయటికి రారే. ఏడు ఇక్కడ ఎవరు రావట్లేదు. పుట్టేస్తున్నారే, చూసుకుని నీకు చెక్కుతారు బాబు. నెంబర్ 1 నీకు చెక్కుతారు. మంచిగా దొరుకుంటే బాగుండేది, ఏకే దొరుకుంటే బాగుండేది. బయటికి రండి రా రే, బయటికి రండి. ఎంపీ వచ్చింది, షార్ట్ రేంజ్ రండి రా, కొడేసుకుందాం రే. రారే దగ్గర కొడతాను. ఆగరా కనిపించరా, బయటికి రా. బయటికి అబ్బాయి అప్పుడే ఫస్ట్ కిల్ కొట్టేశాడు మా వాడు. అయిపోయి చచ్చిపోతుంటరా. ఓరి నాయన, నన్నే అంత గట్టి కొడతావా? ఓ సెకండ్ నుండి చచ్చిపోతుంది కదరా. నీకుందరా, కొత్త నాగరా, హీల్ వేసుకున్నా కొత్త నాగరా. నీకు చెక్కుడే, నువ్వు వచ్చాక చెక్కుడే, నీకు మామూలుగా ఉండదు. పైనుండి ఎవడ దిగట్లే. మనకు మంచి లూట్ అయితే దొరికింది. ఎవడ దిగుతున్నాడు. అది పడ్డవా నా కొడక, పడ్డవా. ఎవడరాడు పైన కలిసింది, కింద రారే. అమ్మ బాబాయ్ గట్టిగానే కొడుతున్నాడు. నువ్వేంట్రా ఫ్యాన్తో కొడుతున్నావు నా దగ్గరికి వచ్చి? ఏం కావాలరా? వచ్చాడు అద్ది. అప్ప హెడ్ పడింది, అద్ది డౌన్ కొట్టేసారు. రారే. ఇది అని కిల్చే నేను హీల్ వేసుకుంటాను. కిల్చే అది అప్పుడే మనం ఫస్ట్ కిల్ కొట్టాం అనమాట. కొద్దిగా లేట్గా కొట్టిన లేటెస్ట్గా కొట్టేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట అందరినీ. పైన కొట్టాలి అలాగన్నా. పైన నీకు వస్తుంది నాగరా, నీకుంది. MP5 డబుల్ చిప్ దొరికింది, కానీ MP40 బాగుంటుంది అనుకో. MP40 తీసుకుందాం. అయ్యో రోగ్గన్ పోయింది. ఇది నాకు చెక్కుతాడు, నేను కనిపిస్తే నాకు చెక్కుతాడు. అబ్బా అమ్మ బాబు, ఎంతలా కొట్టవరా. వస్తున్నా ఆగరా, పైకి వస్తే నీకు వేరే లెవెల్లో చెక్కుతాను, మామూలుగా చెక్కను. వచ్చేదాకా ఆగరా. ఒక్కడ ఉన్నాడు, ఆ పైన ఉన్నాడు. వస్తున్నాను నేను పైకి వెళ్ళి అని కొట్టేసి వస్తాను. వెయిట్ చేయరు ఇక్కడ, జస్ట్ అలా చూస్తూ ఉండు. వస్తున్నాను చూడు. అరే ఏటుగా వెళ్ళలేదు, ఇటు సైడ్ ఎదురు ఏడు. ఎక్కడ దొరుకురా. అరే పడిపోయినా. వస్తున్నాను ఆగరా. మళ్ళీ వస్తాను ఆగరా. అరే మళ్ళీ పడ్డాను. అరే నేను ఎక్కలేకపోతున్నాను రా పైకి. ఎక్కడ ఎక్కుదాం. అది ఇది. అరే ఎన్నిసార్లు ఎగిరినా పడిపోతున్నానే. ఈ రోడ్డంతా కొన్నిసార్లు ఇది చిరాకు. వచ్చేసిన అది వస్తున్నాను ఆగరా. ముందు వేసుకుని దాకున్నావా? భయపడ్డావా? వస్తున్నాను ఆగరా. ఎరా రాననుకున్నావా? అలా ఉంటుంది మనతో. బ్లడ్ తక్కువైనా కొట్టేసి చూస్తున్నా, అలా ఉంటుంది. కొడితే చచ్చిపోతారా ఎవడైనా, మనం కొడితే. మనల్ని కొట్టాడు ఎవడు లేడు ఇక్కడ. మెడికెట్ కావాలరా, మెడికెట్ కావాలి. ఇందులో ఉంది. మెడికెట్ వదలరా, నార్మల్ మెడికెట్ వదలరా. అయినా మెడికెట్ వదిలేదు. హీల్ కొట్టు. నైస్ రా. నా సేవకుడి రా నువ్వు, నా సేవకుడి. ఎవడ కూడా అది పట్టుకి అలా ఉంటుంది. ఎరా తగిలిందా? అలా ఉంటుంది. హెడ్లో ఏకే తీసామంటే మనం. మంచి గన్ను. మనకి M5 చాలా ఫేవరెట్ గన్ అనమాట, కానీ M4 దొరకట్లేదు కదా. అందక్కడ దీంతో అడ్జస్ట్ అయిపోదాం.
కింగ్స్ వాడు పెట్టామంటే ఇంకా మనం అసలు ఎవడ ఆపడని అర్థం. కింగ్స్ వాడికి మీనింగ్ మంది. వీడు కొత్తోడు వీడు ఫస్ట్ లూట్కి వెళ్తాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లూట్ ఎత్తేస్తాడు వెళ్ళి. ఎక్కడ ఎనిమిది అనుకుంటున్నాడు ఒకటి వీడు ఎత్తుతాడు ఫస్ట్. ఇంకోటి ఎవడన్నా ఉన్నాడా? ఎవడో ఉన్నట్టు అనిపిస్తుంది. లేదులే, ఎవడ కాదు. ఎవడా ఎనిమియా అసిగడ్డ ఎవడ తీస్తున్నాడు అక్కడ. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి. ఏ బాబు ఏం బాట్టుగడు అసలు. రే నాకు కిల్లులు వేసేస్తున్నావు. నీకు ఆట వచ్చారా? అసలు ఆట ఆడడం వచ్చారా? కిల్లులన్నీ వేస్తున్నారా? ఏం మనిషిరా నువ్వు? అసలు మనిషివరా పశువు? కిల్లులనే దుబ్బేస్తున్నారా? అసలు ఆట వచ్చారా? వీడైతే మనల్ని కిల్లులన్నీ వేసేస్తూ ఉంటాడు. పాపం వీడికి కిల్లు అయితే నేనే ఇవ్వాలి. అలా అని చెప్పి నా కిల్లు వీడే వేస్తుంటాడు. ఏంటో అర్థం లేదు. సరే ఏదో పిల్ల బచ్చగడికి ఇచ్చు అనుకుని నేను ఊరుకుంటాను. ఇప్పుడు ఎక్కువ ఎండేవాను. కానీ అప్పుడప్పుడు ఫీల్ అవుతాం కదా మనకి ఇల్లు పోతే. వీడెవడ నాకు చిక్కుతున్నాడు. మరి నాకు చిక్కుతున్నాడు. కొట్టరా ఆడికి చిక్కుదాం కదా. హెల్మెట్ మొత్తం పోయిపోయింది. ఇప్పుడు నేను కూడా వస్తున్నాను. నేను కూడా వచ్చి చెక్కుతాను అనమాట. ఇప్పుడు వస్తున్నాను ఆగండ్రా. నువ్వే కూడా ఎత్తవేటి మొత్తం ఉందా? నేను నీకు అంత సీన్ లేదు. అంటే వేరే చోటుకి వెళ్తున్నా. మామిడి కొట్టేసాడు. నేను కొట్టలేమో అనుకున్నాను. కాకపోతే అది ఏదో అలా జరిగింది. అడిగి అంత సీన్ లేదైనా. ఇక్కడ ఏమైనా అరే పారిపోతావా? ఆగరా, నేను కొడతాను రా నువ్వు అసలు మనిషివా మానవ మృగం వారా నువ్వు? నాకు ఇల్లులన్నీ లేపుతున్నావు. అసలు నీకు ఆ మాత్రం సెన్స్ ఏనా ఉందా? నీకు తెలియట్లేదారా? చిందినమ్మ జీవితం. గేమ్ ఆడాలంటే నేను చిరగొస్తున్నారు అసలు నీతో. కిల్లులన్నీ లేపెత్తారా? నేను లేకపోతే నువ్వు అసలు ఆట ఆడలేవరా? నాకు తెలుసు కదా సీడు ఆడలేదు. అది వేరే విషయం అనుకోండి. కానీ ఏం చేస్తాం, ఇంకా మనకి ఏదే దిక్కు, ఇంకెవరు లేరు. లాంగ్ రేంజ్ లో ఎవడ ఉన్నాడు? లాంగ్ రేంజ్ లో ఎవడ చూడు అక్కడ ఎవడ కూడా కనిపించట్లేదు. ఓ అమ్మ గ్లూవల్ వాళ్ళు నీకు చెక్కుతారు. నీకు చెక్కుడే ఏసో కట్టడానికి లేదా నీకు చెక్కుడే. హీలు పడతాను. తీసుకో, పండగ చేసుకో. ఎంతమంది ఉన్నారంటావు? ఒకడేనా ముగ్గురా? దగ్గరికి వెళ్తాను లోపల. అబ్బాయి ఒక నాక్ చేసా. నా శిష్యుడు అనిపించుకుంటావు రోజు రోజుకి జాగ్రత్తగానే. అదే పిల్ల బచ్చ బాగా నేను ఇది కొడతాను బా. నీకేం వచ్చాను ఆట. ముందుకు వెళ్తే కూడా అయితే అయ్యి బాబు చెక్కుతానండి. బాబు చెక్కి బాగా ఈ బాబు అయిపోయినా నాకు అయిపోయింది. నాకు చెక్కుతారు అయిపోయింది. నాకు కథం. అమ్మ ఏం అసలు అయ్యా నువ్వే కూడా ఎట్లా అందరినీ. నాకు పిల్లనే ఉంచరా. ఒకటో రెండో ఉంచరా నాయన. అక్కడ ఈడికి చెక్కుడే. ఈడి దగ్గరికి వెళ్తాను నేను. ఈడికి ఫుల్ డ్యామేజ్ కొట్టాను. వస్తున్నాను ఆగ్రా. హీల్ వేసుకొని వస్తాను. నీకు ఉంది, నీకు నా చేతిలోనే ఉంది, మామిడి చేతిలో కాదు. బాబు ఇది ఎవడ స్ప్రే గల్లను ముందని కొట్టరా ఆయన అని కొట్టవా? నైస్ రా. మొత్తం అలా దింపేస్తున్నాడు. ఇంకా అసలు అలా తెచ్చుకున్నా. వస్తాను ఈడి చెక్కుతా. అయ్యే 3 బుల్లెట్లుగా పడిపోయాడు. అది పడ్డావా? అలా ఉంటది. ఎన్ని బుల్లెట్లైనా మనమే కొట్టాలని. అది అరే నేను 1v4 ఆడదాం అనుకుంటున్నాను. నేను కొట్టగలనా? ఎప్పుడు అవుతుంది అంటే నాకు అది చెప్పు. నువ్వు 2v4లు 1v4లు ఆడాలంటే అది ఎప్పుడు జరుగుతుందో తెలుసు నీకు? అసంలో సూర్యుడు లేనప్పుడు, వాయువంతా విషం నిండినప్పుడు, గంగలో చివరి చుక్క ఎండిపోయినప్పుడు. అసలు నువ్వు మైక్ సడన్ ఎందుకు ఆన్ చేస్తున్నావు? అసలు ఎందుకు ఆపుతున్నారా నువ్వు? గ్యాసీడు చాలా పిరికొడు అనమాట. మనతో మాట్లాడడానికి ఇది భయం. అందుకే మైక్ ఆన్ చేయడం ఎక్కువ. అది నాకు తెలుసు అనుకోండి. అయినా ఇడు మైక్ ఆన్ చేయడు. ఇది నీ తిప్పినా మైక్ ఆన్ చేయడు. తెలుసు ఇది అసలు ఇళ్ళు ఉన్న టాలెంట్ ఇది. సిగ్గులేదు వీడికి. అక్కడ ఎవడైనా ఉన్నాడు. వస్తున్నాను దగ్గరికి వచ్చి కూడా ఎత్తాను చూడు. నేను మామూలుగా నీ దగ్గరికి వస్తే నీకు చావే. దూరంలో దాకుండా అనుకో. ఈ రోప్ కింద ఒకటి చదువుకోండి. అమ్మ చూస్తే కూడా ఎత్తుకు కూడా అది ఎరా కిల్లే హెద్దని వచ్చావా? ఓసీ కిల్లి కోసం అలా ఉంటది. దగ్గరికి వస్తే ఇంకా చావే ఎవరికైనా. మనం ఇప్పుడు తీసుకొని వేరే చోటుకి వెళ్దాం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు నేను మిస్ జోన్. ఇక్కడ ఉంది కదా, అది అడగడమాట. అబ్బే పాపం ఒకడే ఉన్నాడు. మా వాళ్ళకి కొట్టలేదండి. అయినా బాటిల్ ఇప్పుడే దిగి ఉంటాడు అనుకుంటున్నాను. మనం ఆడే ఉంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నాం? దేవరా మన పేరే దేవరా అలాంటిది. మన పేరు అది కాకపోయినా మనం అలాగే ఆడుతూ ఉంటుంది. అక్కడికి ఎవడైనా కానీ అడిగి చెప్తాను మామూలుగా ఉండదు. ఇక్కడ ఎవరు చూసినట్టు
ఇదిగో 10 seconds లో ఇద్దరు నేర్పుతాం మనతో అలా ఉంటుంది మరి చూసుకోమల్లా అసలు తగ్గేదిలే. అరే అరే అసలు అసలు గేమ్ ఎలా ఆడాలి నాకు చెప్పరా కొద్దిగా ప్లీజ్ రా. అసలు నిన్ను చూసిరా నేను గేమ్ నేర్చుకున్నాను. నాకు అసలు గేమ్ ఆడడం కూడా రాదా. నువ్వే చెప్పాలి నాకు కొద్దిగా చెప్పరా అన్న ప్లీజ్ అన్నా చెప్పు అన్న. నువ్వే తోపన్నా నువ్వే అన్నా. నువ్వు అంత యాక్ట్ చేయకరా రే, నువ్వు అంత యాక్ట్ చేయక మూసుకొని ఆడు. ఇక్కడ ఎవరు ఎనిమిస్ ఉన్నారో అడుగు లోపల ఉన్నారు. పద లోపల పద లోపల అక్కడ అది ఇల్లు వేడి అద్దుగో నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. చీదీనమ్మ జీతం నీ తాడదంటేనే బోరు పడుతున్నారు. ఎందుకు నాకు గిల్లని నీళ్ళు అయిపోతున్నా నాకు అర్థం కావట్లేదు అసలు. మీ అమ్మాయి ఎవడో ఉన్నాడు ఇక్కడ, ఇప్పుడు దిగాడు ఇడికి చెక్కుడే. అదే అది ఎరా ఇప్పుడు దిగి బతికేద్దాం అనుకుంటున్నావు నువ్వు ఏమంతా పెట్టి బయట ఎత్తిన వాడికి వస్తున్నాను. ఆయన ఇల్లు నేనే అది ఎరా నాకు ఇల్లు అయిపోగా ఇటు రైట్ చూసుకున్నాడు. ఇది మా వాడికి ఇల్లు వేసేస్తారు లెక్క అది పంటవా ఎరా రేవేవనా వద్దా ఆపేతనా ఇంకెంతమంది ఉన్నారు. అబ్బాయి అయిపోయారు రా అందరూ మందే బియ్య తీసుకో జాతి కడిచి కొట్టేసి. ఓరే ఆయన డ్యామేజ్ అవ్వడం తప్ప కిల్లు రావట్లేదు. అప్పుడు బాగానే కొట్టారు కుర్రడా బాగానే ఒక్కడా ఒకటి దగ్గర కూడా ఎత్తాను దగ్గర కూడా. ఓ నాయన గాలను కొడుచు కదా. చూసారా గైస్ మనం మొత్తానికి 2-4 బియ్య కొట్టాం. మీకు ఈ వీడియో నచ్చినట్టే లైక్ చూసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన తెలుగులో ఒకటి కొద్దిగా సపోర్ట్ చేయండి. మీకు ఇంకా మంచి వీడియోస్ బొరపాటు చేసేలా పెడతాం అనమాట మన ఛానల్లో. ఇంకంతే మరి ఇంకేముంటే మేము వెళ్ళొస్తాం. జాగ్రత్త గైస్, బై.